నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఏమంటే మన స్పాట్ అంటే మన రామ్ తులసి కళ్యాణ మండపంలో అయితే ఈ రోజు చాలా రోజుల తర్వాత మనం అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కుదరలేదు. సో ఈ రోజు అయితే మన స్పాట్‌కి అయితే వచ్చేసాము. అండ్ ఈ వీడియోలో మనం ముందరికి వెళ్ళే ముందు ఎందుకంటే నేను స్టార్టింగ్ లోనే చెప్తాం. మళ్ళీ మిడిల్‌లో కాకుండా ఈ వీడియోలో మనం వెళ్ళే ముందర బండి గురించి చెప్దాం. సో అట్లే నేనేమంటే హైదరాబాద్ అండి. ఎందుకంటే నేను హైదరాబాద్ కొన్ని బండ్లు ఉన్నాయి కదా మీకు. మనకు 15 ఇయర్స్ అయితాంది. 15 ఇయర్స్ అక్కడ దాటిన తర్వాత హైదరాబాద్‌లో మనకు బండ్లు రెన్యువల్ కొద్దిగా డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే అక్కడ 15 ఇయర్స్ దాటిన తర్వాత మన ఏపీ బండ్లుంటాయే. ఏపీ 09, 29, 28 ఈ సీరీస్ అన్నమాట. ఏపీ సీరీస్ ఉండే బండ్లయితే వాళ్ళు మనం మాక్సిమం అక్కడ పెట్టుకోలేదు. వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో అక్కడ ఏమంటే మనము మాక్సిమం హైదరాబాద్‌కి పోతే మన ఆంధ్ర బండ్లకైతే ఆల్‌మోస్ట్ వాల్యూ ఉంది. హైదరాబాద్ ఎందుకంటే వచ్చిన తర్వాత మనకు ఎన్ఓసీ ఇక్కడ అంటే ఎన్ఓసీ అయిన తర్వాత ఏపీ 40 వస్తుందండి. ఏ బండికైనా కూడా ఏపీ 40 ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం సొంతానికి పెట్టుకుంటాం. ఇంటికి పెట్టుకుంటాం. మంచి బండి కావాలంటే ఇంకో విషయం ఏమంటే హైదరాబాద్ బండ్లు బావుంటాయండి. రస్ట్ ఉండవు. ఖచ్చితంగా రస్ట్ ఉండవు. అక్కడ నీళ్లు బావుంటాయి. సో దీని గురించి ఎందుకు చెప్తానంటే ఆ వీడియోలో కూడా క్లారిటీ చెప్తా. ప్రస్తుతానికైతే బండి గురించి మాట్లాడుకుందాం. వీడియోలో మీకేమంటే మంచి బండ్లు తక్కువలో దొరుకుతాయి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. ఇంకా బండి విషయానికొస్తే బండి షిఫ్ట్ అండి. 2016 మోడల్, 2016 మోడల్ షిఫ్ట్ వీడీఐ అన్నమాట. డీజిల్ వేరియంట్, పెట్రోల్ కాదు. పెట్రోల్ అంటే మనకు వీఎక్స్ఐ వస్తుంది. డీజిల్ అంటే వీడీఐ వస్తుంది. ఇది వీడీఐ, జెడ్డీఐ, జెడ్డీ ప్లస్ 3 వస్తాయి. దీంట్లో ఇది బేసిక్ మోడల్ వీడీఐ అండి. ఇంకా పెట్రోల్ కాదు, డీజిల్ అండి. బండి డీజిల్. ఇంకా మైలేజ్ విషయానికొస్తే బండి 20+ వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ విషయానికొస్తే అదే దాంతో పాటు మనకు సుజుకి బండ్లు ఎప్పుడు గాని మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి. మీకు ఏమీ లేదు. అంటే జస్ట్ దీంట్లో ఆయిల్ సర్వీస్ చేసుకోవడం కరెక్ట్‌గా అంటే మనం కూలెంట్ అంతా ఇవి చెక్ చేసుకోవడం అంతే తప్పనిచ్చి మీకు ఎటువంటి పని ఈని బండి ఏదిరా ఉందంటే అది కేవలం సుజుకి అనుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్తా ఉంటాం. మనకు టయోటా బావుంటాయని చెప్పి దాంతో కంపేర్ చేసుకుంటే టయోటా అంటే బ్రాండే. కానీ సుజుకి ఏమంటే మనకు మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఏమి లేదు. జీరో మెయింటెనెన్స్. జస్ట్ మనం డీజిల్ ఏసుకోవాలా, తోలుకోవాలా, ఆయిల్ సర్వీస్ చేపించుకోవాలా టైమ్ టు టైమ్. మనం బండి తోలుకోవాలి. ఇదే ఉంటుంది గానీ మిగతా ఏది ఉండదు. బండి పరంగా మాట్లాడుకుంటే 2016 వీడి కలర్ పరంగా మాట్లాడుకుంటే బ్రాంజ్ మెటల్ కలర్ అండి. అంటే మీకు చాలా మంది దీనికి బ్రౌన్ అంటారు, గ్రే కాదు. బ్రౌన్ అంటారు, చాక్లెట్ కలర్ అంటారు. అంటే దీనికి బేసిక్‌గా వచ్చి బ్రాంజ్ మెటల్ కలర్ అంటామన్నమాట. ఇంకా టైర్స్ విషయానికొస్తే ముందర టైర్లు అయితే కొత్త టైర్స్ అయితే ఏయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ అయితే ఒక 50% టైర్స్ ఉంటాయి. నంబర్ విషయానికొస్తే నంబర్ లోకల్ బండి అండి. ఏపీ 03 బండి అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ నేను నంబర్ కూడా చూపిస్తాను. సో క్వాలిటీ పరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ వీడియో ఫస్ట్ మనం ఏమంటే క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలా. క్వాలిటీ అయితే బేసిక్‌గా మన క్వాలిటీ 100% మన క్వాలిటీ ఉండదు. ఎందుకంటే నేను చెప్తాను ఉండదు. కానీ ఇది క్వాలిటీ పరంగా విషయానికొస్తే ఒక 100%లో 70% క్వాలిటీ అనేది మెయింటైన్ చేసినారు. ఎందుకంటే 100% అయితే లేదు. 90% లేదు. ఒక 70% అయితే ఉంది. ఎందుకంటే చిన్న పనులు అంటే మనకు అంటే ఈ ఎండ్ రాడ్ అంటే కొంచెం శబ్దం వస్తాంది నేను తోలేటప్పుడు. టైర్‌ల కాడ కొద్దిగా ఎండ్ రాడ్ ఈ బుష్ సౌండ్ వస్తాంది. ప్లస్ ఏమంటే కొద్దిగా క్వాలిటీ అంటే మనకేమంటే ఇంటీరియర్‌లో అంటే కొద్దిగా నేను చెప్తాను. బండయితే బావుంది. బండి బావుంటే నేను తెస్తా. అదొకటి నమ్మకంగా చెప్తా. బట్ చిన్న వర్క్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే బండి మీకు రేట్ కూడా రీజనబుల్‌లో దొరుకుతుందండి. కామన్‌గా ఏమంటే మనకు చెప్పాలంటే బండి రేట్ కూడా రీజనబుల్‌లో దొరుకుతుంది. ఇంకా సో బండి ఒకసారి లోపల కూడా చూపిస్తాను రండి మీరు. వీడిఐ ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇది ఓన్లీ వీడిఐకి ఎయిర్ బ్యాగ్ రాదు. వీడిఐ ఆప్షనల్ అండ్ జెడ్డీఐ ప్లస్‌కి అయితే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇంకా రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే మనము రీడింగ్ 1,32,000 అయితే తిరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ కూడా 1,32,000 అయితే తిరిగింది. ఇంకా లోపల ప్లేయర్ విషయానికొస్తే ప్లేయర్ ఒరిజినల్. అంటే షోరూమ్ ప్లేయరే అన్నమాట ఇది. ఏసీ ఓకే అండి. ఏసీ అయితే వస్తుంది. బాగొస్తుంది. ఇంకా లోపల సీట్ల విషయానికొస్తే సీట్లు అయితే చూసుకోండి. కలర్ కాంబినేషన్ అయితే వాళ్ళు గ్రే కాబట్టి ఇది కుట్టించడం అయితే జరిగింది. నాకు తెలిసింది సీట్ల కవర్లు ఈ క్రీమ్ కలర్ తప్పనించి ఏవి కూడా సెట్ కావండి. ఏ బండికి కూడా. సీట్ కవర్లు క్రీమ్ కలర్, లైట్ కలర్ ఇచ్చేంత మనకు అపియరెన్స్ ఏ బండిలో కూడా ఉండదు. క్రీమ్ కలర్ ఏసి ఆ కాంబినేషనే వేరండి. మామూలుగా ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడొస్తుంది. దీనికి కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ లేదు. ఇంకా స్టీరింగ్‌లో కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అనేది లేదండి. ఓకే. ఇంకేమంటే మనకు ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ ఒకటొస్తుంది. ఇంక మిర్రర్ మామూలు బటన్స్ అయితే కామన్‌గా ఉంటాయి. ఇంకా గ్లాస్ విషయానికొస్తే గ్లాస్‌లో అయితే ఏవి మారిండదు. నంబర్ విషయానికొస్తే ఏపీ 03 అంటే లోకల్ బండి అన్నమాట. లోకల్ బండి 4399 బండి నంబర్ కూడా చూసుకోవచ్చు 4399. ఇంకా బండి క్వాలిటీ విషయానికొస్తే బండి అవుట్‌లుక్ పరంగా అయితే ఓకే. అవుట్‌లుక్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంటర్నల్ కూడా ఓకే అండి. ఏమంటే చిన్న శబ్దాలున్నాయి. దాని ప్రకారం నేను చెప్పిన.
ఒక 100% మనకు 70% బండి అయితే వర్తబుల్ ఉంది. ఇంకా 30% ఏమంటే మనకు చిన్న చిన్న వర్క్స్ అనేది చేపించుకోవాలి కదా! ఆ వర్క్ పరంగా నేను మాట్లాడినా. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే చెప్తే కదా! బ్యాక్ సైడ్ అయితే 50% టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ అయితే కొత్త టైర్స్ ఏసినారు. ఇంకా క్వాలిటీ అండ్ బాడీ లైన్ పరంగా మాట్లాడుకుంటే ఎటువంటి అంటే మీకు యాక్సిడెంట్ అనేది లేదు. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తా. బ్యానెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వీడియోలో అంటే ఈ వీడియో ఎండ్ కాకముందు నేను ఎందుకు హైదరాబాద్ గురించి చెప్పినానంటే హైదరాబాద్ గురించి కూడా మాట్లాడుకునేద్దాము. సో మనకేమంటే అది చెప్తే కదా! ఇప్పుడు హైదరాబాద్‌లో మనకు 15 ఇయర్స్ దాటితేనే అక్కడ రెన్యువల్ అనేది చేయడం లేదు. వన్స్ వాళ్ళకేమంటే రెన్యువల్ ముందర వాళ్ళు టీఎస్ అయినా చేసుకోవాలా, లేదా అక్కడ బండి మనం ఆంధ్రాకైనా వాళ్ళు అమ్మేయడం అయితే జరుగుతా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్మేస్తున్నారు. మనకిక్కడ బండి ఇక్కడ మనకు ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి ఒక 8,000 నుంచి 10,000 అయితే ఖర్చయితాది. అంతే ఎన్‌ఓసీ విత్ ఎన్‌ఓసీ అండ్ ఇక్కడ నంబర్ మారడానికి మొత్తం అండి 10,000 అయితే ఖర్చొస్తది. అందుకని మనోళ్ళైతే గూడా ఎవరైనా హైదరాబాద్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తెలంగాణ వోళ్ళైనా గూడా తెలంగాణ వాళ్ళు దయచేసి నాకు కాల్ చేసుకోండి. అండ్ ఆంధ్ర వాళ్ళు గూడా తెలంగాణ బండి అంటే తెలంగాణ అంటే టీఎస్ కాదు. ఏపీఏ ఉంటుంది. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత మనం మార్చుకోవాల్సొస్తది. అంటే ఏపీ 40 వస్తుందంతే. వాళ్ళెవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేసుకోండి. అక్కడ గూడా అంటే మనం ఇక్కడున్నాము బండి అక్కడ ఎట్లా తీసిస్తారనుకున్నారు. అక్కడైతే మా మనిషి అంటే ఒకతను ఉన్నాడు. మంచి డీలరే అంటే అంటే మంచి మంచి బండ్లు ఎత్తిస్తా ఉంటాడు. అతని పేరు గూడా గౌడ అండి. హైదరాబాద్‌లో మనకు సికింద్రాబాద్‌లో ఉంటాడు గౌడ అని చెప్పి. తనకు చానా లింక్స్ ఉన్నాయండి హైదరాబాద్‌లో గన. తన కాంటాక్ట్ నంబర్ గూడా ఇస్తాను మీకు కావాలంటే. ప్రస్తుతానికి నేను స్క్రోలింగ్‌లో అయితే ఇవ్వలేను. స్క్రోలింగ్‌లో అయితే మనం మామూలుగా మెన్షన్ చేయము. స్క్రోలింగ్‌లో జస్ట్ మన నంబర్స్ వస్తా ఉంటాయి. సో, గౌడ నంబర్ అయితే మీకు ఇయ్యడం అయితే జరుగుతుంది. మీకు ఏ బండి కావాలో అది ప్రొవైడ్ చేస్తాడండి అతను కావాలంటే. జస్ట్ అతను కమిషన్ అంటే కమిషన్ బేసిస్ మీద చేస్తా ఉంటాడు కాబట్టి మన తరపున మేము హెల్ప్ చేస్తాం అంతేగాని మీరు హైదరాబాద్‌లో అతనికి మట్టు కమిషన్ ఖచ్చితంగా ఇయ్యాల. అతని కమిషన్ అతనికి ఇచ్చేసి మీరు కావాలంటే బండి తీసుకోండి. అతని పూర్తి పేరైతే నర్సింగ్ గౌడ అండి. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో మనం పోతా వస్తాం. మనం కలిసినాము. మీకేదైనా బండి కావాలంటే కూడా హైదరాబాద్‌లో మీకు కావాలంటే ఏ బండి కావాలంటే కూడా అరేంజ్ చేసియగలను. తెలంగాణ వాళ్ళు ఆల్‌మోస్ట్ నాకు కాల్ చేస్తా ఉంటారు. తెలంగాణలో అంటే బండ్లు కావాలన్నా అని చెప్పి. ఆంధ్ర బండి మన దగ్గర ఉండే బండే కావాలంటున్నారు. బట్ నేను తెలంగాణలో కూడా అరేంజ్ చేయగలను. అతనికి మీ నంబర్ అనేది అతనికి ఇస్తాను. అతను మీకు కాంటాక్ట్ చేస్తాడు. ఎవరికైనా కావాలంటే మీకు ఏ బండి కావాలంటే అది తీసిస్తాడు. ఓకే అండి. ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేసే వాళ్ళే. వాళ్ళ దగ్గర బండి తీసుకోండి. వాళ్ళు మీ తరపున వాళ్ళు కూడా బాగుపడతారు. వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే మీకు ఒక బండి తీసిచ్చిన తర్వాత అతను కూడా కమిషన్ ఇస్తారు కదా! ఆ కమిషన్ తరపున వాళ్ళు కూడా బతుకుతారనమాట. మనకైతే వచ్చేదేముండదు. జస్ట్ నేనైతే హెల్ప్ చేస్తా ఖచ్చితంగా. అతనికి కూడా ఒక బిజినెస్ ఉంటుందని చెప్పి చిన్న ఆలోచన. మీరు కూడా ఎవరైనా కావాలంటే దయచేసి మాకు కాల్ చేసుకోండి. సో, ఇంగా బ్యానెట్ ఒకసారి ఓపెన్ చేద్దాం రండి. ఓపెన్ చేసిన బ్యానెట్ లోపల కూడా చూసుకోవచ్చు. అంటే యాక్సిడెంటల్ ఏముండదండి బండిలో చూసుకుంటే. ఎందుకంటే మీకు అప్పర్ ఆర్మ్స్ కానీ అన్ని క్లీన్‌గా చూడండి. ఎక్కడ గాని బండయితే తగిలిండి బండి కాదు. బండయితే బావుంది. బండి వర్తబుల్ బండి. 2016 మోడల్. ఇంకేమంటే చాలా మందికి మోడల్ కూడా ఉంది గదా! మనకు మోడల్ కూడా ఉంది. ఇంకోటేమంటే ఇది కస్టమర్ బండండి. అది ఫస్ట్‌లోనే చెప్పేకి మర్చిపోయినాను. కస్టమర్ బండి మనకు తెలిసిన పిల్లోడిదే బండండి. అందుకని మార్నింగ్ అయితే తేవడం అయితే జరిగింది. ఆ పిల్లోడు అంటే బండి అమ్మిండని చెప్పి. అందుకని ఈ బండయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకసారి లోపలికి చూసుకోండి. అంటే బ్యానెట్ కూడా క్లీన్‌గా చూడండి. బ్యానెట్ ఒకటి మారిందండి. బ్యానెట్ అయితే మారింది బండికైతే గన. ఇదైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే నాకు తెలిసి మేబీ ఇది ఎలకలేమన్నా కొరికింటాయి. ఓకే. చూసుకున్నారు గదా! మీరు ఈ బండి కావాలంటే దయచేసి మాకు కాల్ చేసుకోండి. నా స్క్రోలింగ్‌లో మా 3 నంబర్‌లయితే స్క్రోలింగ్ అయితే చేస్తుంటాను. ఇంగా ఎవరైనా దయచేసి లోకల్‌లో ఉండే వాళ్ళైతే మనకు లైవ్‌లో వచ్చి కాంటాక్ట్ చేసుకోండి. ఇంగా హైదరాబాద్ బండ్లు నేను ఇది ఇంకోసారి కూడా చెప్తాను. హైదరాబాద్ బండ్లు ఎవరికి ఏ బండి కావాలన్నా కూడా నేను రీజనబుల్ రేట్‌లో అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనోళ్ళు చాలా మందికి తెలీదు. అంటే ఆంధ్ర బండికి వాల్యూనే ఎప్పుడు కూడా ఆంధ్ర బండి మంచి వాల్యూ ఉంటుంది. బట్ హైదరాబాద్‌లో ఏమంటే వాళ్ళకి 15 ఇయర్స్ అవుతా ఉంది కాబట్టి అక్కడోళ్ళు అంటే ఈ బిలో 14 మోడల్ అయిన బండ్లు ఏదైనా కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్‌లో అండ్ తక్కువ బడ్జెట్‌లో నేనైతే తీసియడం అయితే జరుగుతుంది. అతని పేరొచ్చి నర్సింగ్ గౌడ అండి. ఎందుకంటే అతని పేరు ఎందుకని అన్ని సార్లు చెప్తానంటే అతను కొంచెం బండ్లు చూడడం ఏమంటే మంచి బండ్లు చూస్తాడు. ఆల్‌మోస్ట్ ఏమంటే మనకు జూబ్లీ హిల్స్‌లో కూడా ఆల్‌మోస్ట్ జూబ్లీ హిల్స్‌లో కొన్ని బండ్లు ఎత్తుతాడండి. మొన్న కూడా రీసెంట్ కూడా ఒక BMW అనేది మనకు పంపించడం అయితే జరిగింది అతను. అంటే మంచి బండ్లు ఎత్తిస్తాడని నమ్మకంతో నేను చెప్తాను. ఎవరైనా కావాలంటే అతని కాంటాక్ట్ మీకు కూడా ఇస్తాను. మీ నంబర్ కూడా అతనికిస్తాను. మీరు దయచేసి మంచి బండి తీసుకుంటారని ఆశిస్తూ దయచేసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయకపోయినా పర్వాలా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా అంటే మా ముగ్గురు నంబర్లు కూడా కాల్ చేయండి ఎల్లప్పుడు. ఎందుకంటే నేను చాలా సార్లు నేను లిఫ్ట్ చేయనని చెప్పి చాలా సార్లు చాలా మంది అడుగుతుంటారు. అంటే మెసేజ్ నంబర్ పెడతారు. బట్ కాల్ లిఫ్ట్ చేయరని చెప్పి. నేను కాకపోయినా మా ఇద్దరు ఉంటారు కదా! మా వోళ్ళు వాళ్ళిద్దరికీ కాల్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.